నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ అంశాలకి సంబంధించిన ముఖ్యాంశాలు. మొదటిది యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్కి సంబంధించి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్స్ లిమిట్ని పెంచింది. ఏ అంశాలకి సంబంధించి ఎంతవరకు పెంచింది, ఏదన్నా ఐడియా ఉంటే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. రెండో ముఖ్యాంశం ఐక్యరాజ్య సమితికి సంబంధించింది. ఇజ్రాయిల్లోని గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో అక్కడ సీజ్ ఫైర్ని తీసుకురావాలి అని, ఇప్పటికిప్పుడు కాల్పులను ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఏమో అవును అని చెప్పాయి, కొన్ని కంట్రీస్ ఏమో కాదు అని చెప్పాయి, కొన్ని కంట్రీస్ ఏమో అసలు నాకేం సంబంధం లేదు అని అసలు ఓటు వేయకుండా కూర్చున్నాయి. మరి ఇండియా ఎస్ అని చెప్పిందా, నో అని చెప్పిందా, నేను ఓటు వేయనని వదిలేసిందా? మరి ఇజ్రాయిల్ ఏమని చెప్పింది, అమెరికా ఏమని చెప్పింది? వీటి గురించి కూడా ఏదైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఏం చేయాలి నేను చెప్తాను. అలానే తర్వాత మూడవది పిప్పి కాదు పిప్, పిఐపి, పిప్ పోషన్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. పోషన్ అంటే న్యూట్రిషన్, ఇన్నోవేషన్ అంటే ఏదైనా వినూత్నంగా కొత్తది అని అర్థం, ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం. అంటే పోషకాలకి సంబంధించి కొంతమంది పోషణకి సంబంధించి ఏదో వినూత్నమైన కార్యక్రమం. ఇది ఎవరికి సంబంధించింది, ఏం చేస్తుంది? నాలుగవది 4E వేవ్ ప్రోగ్రామ్. ఇది వింతగా ఏంటంటే స్టూడెంట్స్ ద్వారా మూవ్మెంట్ చేయబడుతున్న ఒక ఉద్యమం లాంటిది అనమాట. సో స్టూడెంట్ లెడ్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు, విద్యార్థి నేతృత్వం వహిస్తున్న ఒక ఉద్యమం అని చెప్పొచ్చు. మరి ఈ 4E వేవ్ ప్రోగ్రాంలో 4E అంటే ఏంటి? అలానే ఐదవది మన ఇండియా యొక్క నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గ్యాంగాటిక్ డాల్ఫిన్. అయితే ఒక రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి కేవలం మన భారతదేశానికి జాతీయ ఆక్వాటిక్ యానిమలే గ్యాంగాటిక్ డాల్ఫిన్ కాదు, నా స్టేట్ ఆక్వాటిక్ యానిమల్ కూడా గ్యాంగాటిక్ డాల్ఫిన్ అనేది చెప్పింది. ఇంతకీ ఆ స్టేట్ ఏంటిది? అలానే గ్యాంగాటిక్ డాల్ఫిన్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అది ఏ షెడ్యూల్లో ఉంది? ఇలా వీటన్నిటికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి. మాకు తెలియదు అని అంటే ఇప్పుడు చెప్తాను, మీరేం చేయాలి. ఏం లేదు, ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ 5 ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకుంటారు. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒకటి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించింది. అప్టేక్ జాబ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కోర్సుల మీద భారీ ఆఫర్ ప్రొవైడ్ చేస్తోంది. ప్రతి కోర్సు మీద కూడా 50% డిస్కౌంట్ని అందిస్తోంది, 50%. ఒకవేళ మీరు అప్టేక్ 123 అనే కోడ్ని యూస్ చేస్తే దాని మీద ఎక్స్ట్రాగా ఇంకో 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్కడ మీరు చూసి నేర్చుకోవడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి చాప్టర్ వైజ్ టెస్టులు, ఆ టెస్టులకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా మీ ప్రిపరేషన్ అంతా కూడా హోలిస్టిక్గా, కాంప్రిహెన్సివ్గా ఉంటుంది. సో యూ విల్ బీ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ బీ మిస్సింగ్ నథింగ్. అలానే ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు 2 పనులు చేయొచ్చు. ఒకటి, కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఏ కోర్స్ అయితే కొనాలి అనుకుంటున్నారో ఆ కోర్సులో ప్రతి సబ్జెక్టులోని మొదటి 5 చాప్టర్లలోని ఫస్ట్ వీడియోని చూసి డెమో వీడియో వీడియోగా ఒక 30 గంటలు ఏదో ఫ్రీ కంటెంట్ ఉందో అంతా చూసి ఒక ఐడియా తెచ్చుకోవడం. లేదు, 2, 9133449696 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. రెండో ముఖ్యమైన విషయం, నవంబర్ నెలకి సంబంధించిన నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇన్ బ్రీఫ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ విడుదలైపోయింది. ఎవరైతే దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నారో మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ అక్టోబర్ మంత్ది కూడా అప్టేక్ జాబ్స్ ప్లస్లో అవైలబుల్గా ఉంది, ఇప్పుడు నవంబర్ది కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు అప్టేక్ జాబ్స్ ప్లస్లో. దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ఏ నెంబర్ కాల్ చేయాలో తెలిసిపోయింది కదా. సో ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మొదటి అంశం యూపీఐ పేమెంట్ లిమిట్. సో యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా అవనివ్వండి, నా బ్యాంక్ అకౌంట్ ఏదైనా అవనివ్వండి, మన ఇద్దరి బ్యాంక్ అకౌంట్లు ఒకటి కాకపోయినా సరే మనం మన మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి డబ్బులు పంపించవచ్చు. యూపీఐ అంటే ఏంటి, యూపీఐ ఎలా వర్క్ చేస్తుంది, ఇలా దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన రావాలి అని మీరు అనుకుంటే కనుక అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ యూపీఐకి సంబంధించి ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేటరీ వీడియో ఉంది. దాన్ని కనుక మీరు పూర్తిగా శ్రద్ధగా చూసి వింటే కనుక అసలు యూపీఐ అంటే ఏంటని మీకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి, మీకు తెలిసిపోతుంది. లేదంటే ఇక్కడ కార్డ్స్లో ఇస్తాము, ఫైన్. సో యూపీఐ అనేది ఏంటిది? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీని యొక్క పేమెంట్ లిమిట్ ఏదైతే ఉందో దానిని ఆర్బీఐ ఇంక్రీజ్ చేసింది, ఎన్హాన్స్ చేసింది, అంటే పెంచింది అనమాట.
ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రీసెంట్లీ ఎన్హాన్స్డ్ అంటే విస్తృతం చేయడం, ఎక్స్పాండ్ చేయడం, లేదు ఇంక్రీజ్ చేయడం అని అర్థం. ద యూపీఐ పేమెంట్ లిమిట్స్ ఫర్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 1 lakh to 5 lakhs. ఇప్పటి వరకు మీరు ఎస్బీఐ బ్యాంక్ వాడినా, అకౌంట్ వాడినా, లేదు బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా, లేదు వేరే ఏ బ్యాంక్ అయినా సరే యూపీఐ ద్వారా మ్యాక్సిమం అమౌంట్ మీరు పంపించగలిగింది ఇన్నాళ్ళు కూడా 1 లక్ష రూపాయల మటుకే. కొన్ని బ్యాంకులు అయితే ఇప్పటికీ 50,000 రూపాయల మటుకే ఇస్తున్నాయి, బికాజ్ అవి కోఆపరేటివ్ బ్యాంక్స్ అయి ఉంటాయి. సో వాటి లిమిట్ తక్కువ ఉండొచ్చు. సో వాట్ ఎవర్ బీట్, విద్య అలానే ఆరోగ్య, ఈ 2 అంశాలకి సంబంధించి మటుకు, అంటే మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కానీ, ఒక హాస్పిటల్కి కానీ, లేదా ఏదైనా మెడికల్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ కానీ పేమెంట్ చేస్తే అక్కడ మటుకు 1 లక్ష బదులు మీరు కావాలంటే 5 లక్షల వరకు కూడా యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. అలానే ద లిమిట్ ఆన్ రికరింగ్ ఈ పేమెంట్ మ్యాండేట్స్ ఫర్ క్రెడిట్ కార్డ్ అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియా పేమెంట్స్ యాజ్ వెల్ యాజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ టు 1 lakh ఫ్రమ్ ద కరెంట్ లిమిట్ ఆఫ్ 15,000. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉంది అక్కడ, రికరింగ్ ఈ పేమెంట్ మ్యాండేట్స్ అంటున్నారు. రికరింగ్ ఈ పేమెంట్ మ్యాండేట్స్ అంటే ఏంటి? ఒకటి ఈ పేమెంట్ అంటే మీరు ఇంటర్నెట్ని యూజ్ చేసి పేమెంట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ రికరింగ్ అంటే ఏంటి? ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేది. ఉదాహరణకి ఎవరైనా క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు అనుకోండి, క్రెడిట్ కార్డ్ బిల్ ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్ని జనరేట్ అవుతుందా, మీరు ఆ బిల్ పే చేయాలా? అలానే ఇన్సూరెన్స్, మీరు ఏదైతే ప్రీమియం కడతారో ఇన్సూరెన్స్ది, అది ప్రతి నెల ఇంత అని ఉంటుందా? అలానే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మోస్ట్లీ చాలామంది దాంట్లో ఎస్ఐపి చేస్తారు, అంతే కదా. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, లేదు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఆ ప్లాన్ ప్రకారం మీరు ప్రతి నెల ఇన్ని రూపాయలు, లేదు ప్రతి 3 నెలలకి ఇన్ని రూపాయలను పే చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ అమౌంట్ వెళ్ళిపోతుంటుంది, అవేమి ఊరికే మారవు కదా. క్రెడిట్ కార్డ్ బిల్లు మేబీ మారినా ఈ 2 అంతగా మారవు. సో ఇంతకుముందు ఆ లిమిట్ వచ్చేసి 15,000 రూపాయల మట్టుకే ఉండేది, ఇప్పుడు దాని లిమిట్ కూడా పెంచి 1 లక్ష రూపాయలు చేశారు. సో ఈ అంశాలకి సంబంధించి 15,000 నుంచి లక్షకి, ఈ 2 ఆస్పెక్ట్స్కి సంబంధించి 1 lakh నుంచి 5 lakhsకి ఆర్బీఐ యూపీఐ లిమిట్ పెంచింది. ఇక్కడ మనం 2 విషయాలు ఇంకోటి తెలుసుకోవాలి. ఒకటి, ఆర్బీఐ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1935 బై ద ఆర్బీఐ యాక్ట్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఆర్బీఐ ముంబైలో ఉంది, ది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ ఆర్థిక రాజధాని. కానీ ఆర్బీఐని 1935లో స్థాపించినప్పుడు అది యాక్చువల్గా ముంబైలో లేదు. అదే నగరంలో ఉందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే 3 సెకండ్లు వెయిట్ చేయండి. 1, 2, 3. అది కలకత్తా నగరంలో స్థాపించబడింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ కలకత్తా వాట్ ఎవర్ బీట్. సో 1935 కాల్కటాలో, తర్వాత దాన్ని ముంబైకి షిఫ్ట్ చేశారు, లేదు బాంబేకి షిఫ్ట్ చేశారు, తర్వాత అది ముంబై అయిపోయింది వాట్ ఎవర్. సో ఇదేమో 1935, ఇది ఆర్బీఐ లోగో. ఇక్కడ వచ్చేసి ఇది యూపీఐ లోగో. దీన్ని 2016వ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు? రఘురామ్ రాజన్ గారు. రెండవ ముఖ్యాంశం యుఎన్ రెజల్యూషన్ ఆన్ సీజ్ ఫైర్. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ని ఇన్ షార్ట్ యుఎన్ అంటారు, తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి. రెజల్యూషన్ అంటే ఏంటి? తీర్మానం అని అర్థం. ఇంతకీ ఐక్యరాజ్య సమితి తీర్మానం దేనికి సంబంధించి తీసుకుంది? సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఏదైతే కాల్పులు జరుగుతున్నాయో దానిని ఆపడం అని అర్థం అనమాట. రీసెంట్ యుఎన్ రెజల్యూషన్ టు కాల్ ఫర్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా వాజ్ బ్లాక్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్ యూజింగ్ ఇట్స్ వీటో పవర్. ఇది నిజంగా దాష్టికం అనాలా, దురదృష్టకరం అనాలా, లేదు ఇదే అసలు రూపం అనాలా? ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇజ్రాయిల్లోని గాజా స్ట్రిప్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఇజ్రాయిల్లో గాజా స్ట్రిప్ ఏంటి, అసలు ఇజ్రాయిల్, హమాస్ వీళ్ళందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, అసలు ఇది ఒక పొలిటికల్ ఇష్యూనా, లేదు జియో పొలిటికల్ ఇష్యూనా, పవర్ స్ట్రగులా, లేదు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఏదైనా సంబంధాలు దెబ్బతింటే విధంగా జరుగుతుందా, లేదు ఇదంతా రిలీజన్ మూలంగా వచ్చిందా? దీనికి సంబంధించి పూర్తి హోలిస్టిక్ పిక్చర్, కంప్లీట్ పిక్చర్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ యుద్ధ చరిత్ర అని అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే ఆది నుంచి ఇప్పటి వరకు, అంటే మొదల నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆన్ దట్ నోట్, కమింగ్ బ్యాక్, సో ఇజ్రాయెల్లో గాజా స్ట్రిప్ అని ఒక పర్టికులర్ ఏరియా ఉంది. అక్కడ ఇప్పటికిప్పుడు కాల్పులను ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాంట్లో ఓటింగ్ చేస్తే కొన్ని దేశాలేమో అవును ఇప్పటికిప్పుడు కాల్పులను ఆపేయాలి, ఎస్ దే హ్యావ్ టు స్టాప్ అని చెప్పి ఎస్ అని చెప్పారు. కొన్ని దేశాలేమో లేదు వీళ్ళు ఇంకా కొట్టుకొని సావాలి, మీరు ఇంకా ఫైటింగ్ని కంటిన్యూ చేయండి అని నో అని చెప్పాయి. కొన్ని కంట్రీస్ ఏమో అబ్స్టెంట్ అయిపోయి అన్నమాట, అంటే మేము ఓటు మాకు సంబంధం లేదు అన్నట్టు. ఇంకా ఓటు వేయని వాళ్ళే నయ్యం. ఇన్ఫాక్ట్ ఇండియా అయితే ఎస్ కాల్పులను ఆపేయాలని చెప్పింది, దట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పాలి. కానీ ఎవరైతే ఓటు వేయకుండా నో అని చెప్పారు చూసారా, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ చాలామంది సివిలియన్స్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అంటే సామాన్య మామూలు ప్రజలు
వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అందులో ఒక దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనందరం బిగ్ బ్రదర్, బిగ్ బాస్, పెద్దన్న అని ఏదేదో పేర్లు పెట్టి పిలుస్తాం. మా వాడు బీటెక్ చదవంగానే అలా అమెరికా వెళ్తాడు అని అంటాం. మేబీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా అక్కడ బాగుందేమో, కానీ వాళ్ళ ఫండమెంటల్ ఫిలాసఫీని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, కాల్పులు ఆపండ్రా, మీ గొడవలు ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకుంటారా నాయన అంటే ఏం అవసరం లేదు, కంటిన్యూ చేయండి అన్నట్టు వాళ్ళు నో అని చెప్పారు. అసలు యూఎస్ ఈ విధంగా ఎలా చేయగలిగింది? బికాజ్ ఇట్ హ్యాస్ ఎ వీటో పవర్. ఇప్పుడు ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో అందులో భద్రతా మండలి ఉందో, సెక్యూరిటీ కౌన్సిల్, దాంట్లో కేవలం 5 దేశాలకి మటుకు ఓన్లీ 5 కంట్రీస్ హ్యావ్ ద వీటో పవర్. అదేంటో మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఆ వీటో పవర్ని యూస్ చేసే యూఎస్ఏ ఈ విధంగా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయిల్ కూడా నేను కాల్పులను ఆపను అని చెప్పి నోకే ఓటేసింది. A ceasefire is a temporary suspension of a war where each side agrees to stop aggressive actions. అంటే కాల్పులను మేము ఉపసంహరించుకున్నాం, విల్ గివ్ అ బ్రేక్ టు ద ఫైరింగ్స్ అనేది బేసిక్గా సీజ్ఫైర్ యొక్క ఉద్దేశం అనమాట. ద 5 పర్మనెంట్ మెంబర్స్ హూ హ్యావ్ వీటో పవర్స్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో ఏవైతే 5 సభ్యత్వం, ఏ విధమైన సభ్యత్వం, శాశ్వత సభ్యత్వం, ఏవైతే 5 శాశ్వత సభ్యత్వం పొందిన దేశాలు ఉన్నాయో వాళ్ళకి మటుకే వీటో పవర్ ఉంది. ఎందుకంటే 5 దేశాలు ఏంటి? చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ ఈ వీటో పవర్ని యూస్ చేసే దీన్ని ఆపద్దు అని చెప్పేసింది. ఎంత దురదృష్టకరం అని చెప్పాలి, నిజంగా చెప్పండి. వాళ్ళకి పీస్ని ఎస్టాబ్లిష్ చేయడం తెలీదా? తెలుసు, కానీ కావాలని చేస్తున్నారు ఈ పనులని. అలానే ఇదే వీటో పవర్ యూస్ చేసుకుని మిగతా దేశాలు చాలా పనులు చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇండియాని దీంట్లో ఒక పర్మనెంట్ మెంబర్ చేయమని చాలా కంట్రీస్ అంటున్నాయి. చైనా అదే వీటో పవర్ని యూస్ చేసి ఇండియాని రానివ్వట్లేదు. అలానే మళ్ళీ ఫ్రాన్స్కి, జర్మనీ, ఇటలీ లాంటివి పోటీలు చేస్తున్నాయి, ఫ్రాన్స్ వీటోని యూస్ చేసి రానివ్వట్లేదు. అలా మళ్ళీ యూకే వేరే కంట్రీని ఆపేస్తుంది. ఇలా చూసుకుంటే వీళ్ళు ప్రపంచంలో శాంతిని నెలకొల్పినట్టు లేదు, ప్రపంచంలో వీళ్ళు అనుకునేది జరగాలి అన్నట్టుగా నెలకొల్పినట్టుంది యుఎన్ఓని. సో అలా ఉంది పరిస్థితి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? యుఎస్ఏ అలా చేసి ఉండడం మంచిదా తప్ప? మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. 3వ ముఖ్యాంశం పిఐపి, పిప్. నేను మళ్ళీ చెప్తాను, అది పిప్పి కాదు, పిప్. పిప్ ఏంటిది? పోషన్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్. పోషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్. ఇన్నోవేషన్ అంటే ఏదన్నా ఒకటి కొత్తగా చేయడం. ప్లాట్ఫామ్ అంటే ఒక వేదిక లేదా ఒక విధంగా కార్యక్రమం కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంతకీ దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే, టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అండర్ 5 years ఆఫ్ ఏజ్ ఎట్ ద లాస్ట్ మైల్. అంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా, రిమోట్ ఏరియాస్లో కూడా ఎవరైతే తల్లులు ఉన్నారో, మాతృమూర్తులు, అలానే ఎవరైతే పిల్లలు 5 years కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి, వాళ్ళ యొక్క పోషక స్థాయిలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి దాన్ని ఇంప్రూవ్ చేయడమే ఈ కార్యక్రమం లేదు ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ఇంతకీ ఎవరు లాంచ్ చేశారు అని అంటే, ఇండియా న్యూట్రిషన్ కొలాబరేటివ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. సో ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు ఇక్కడ? ఇండియా న్యూట్రిషన్ కొలాబరేటివ్ ఒకటి, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, వీళ్ళిద్దరు కలిసి కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియా ర్యాంక్డ్ 111 ఆఫ్ ద 125 ఇన్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023. దిస్ క్లియర్లీ టెల్స్ వేర్ ఆర్ వి. ఒకటి, మనకు ఆహారం దక్కట్లేదు, అందుకే ఈ 125లో మనం ఆల్మోస్ట్ చివరిలో ఉన్నాము. రెండవది, ఒకవేళ ఆహారం లభించినా ఎక్కువ మందికి పోషకాహారం లభించట్లేదు. దేర్ ఈజ్ అ స్లైట్ డిఫరెన్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అండ్ మరీ ముఖ్యంగా నేను లేడీస్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. కుటుంబంలో ఒకవేళ ఆహారం తినేటప్పుడు మీరు గనక లాస్ట్కి తింటే మీరు పెద్ద నేరమే చేస్తానని చెప్పాలి, కన్సిడరింగ్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని. ఎందుకనంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కింద నన్నలో పెద్దగా న్యూట్రియంట్స్ ఉండవు. మీరేమో లేట్గానే తింటాము, ముందు మా ఇంట్లో హస్బెండ్ తింటేనే నేను తింటాము అని. వెల్, ఒకవేళ మీకు నిజంగానే అంతగా రిచువల్స్ ఫాలో చేయాలనిపిస్తే అట్లీస్ట్ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ రిచువల్స్ ఫాలో చేయండి. అలాగో క్లోజ్ డోర్స్ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. సో అట్లీస్ట్ ఆ పర్టికులర్ టైంలో అయినా సరే ఫ్యామిలీతో పాటు కలిసి తినండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒకవేళ నిజంగానే ఇంటిని నడిపిస్తున్నారు అనుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కన్సిడర్ దట్ పాయింట్. అలానే మీ హెల్త్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మా ఆయన పట్టించుకోవట్లేదు, మా పిల్లలు పట్టించుకోవట్లేదు అంటే మీరు కూడా డిమాండ్ చేయండి. యూ ఆల్సో హ్యావ్ ద రైట్. మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోవాలి. ఒకవేళ మీరు చూసుకోలేని పరిస్థితిలో ఉంటే ఎవరో ఒకరు చూసుకునే విధంగా మీరు చెయ్యండి, ఆ విధంగా చర్యలు తీసుకోండి. అదర్వైజ్ మీరు ఎప్పుడూ హెల్తీగా ఉండలేరు. లెట్స్ టాక్ అబౌట్ ద 4వ ముఖ్యాంశం 4E వేవ్ మూమెంట్. ఇంతకీ 4E వేవ్ మూమెంట్ అంటే ఏంటి? ద యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, శక్తి అలానే పునరుత్పాదక శక్తి వనరులు ఏదైతే ఉందో ఈ మంత్రిత్వ శాఖ హ్యాస్ లాంచ్ 4E వేవ్ మూమెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసిన ఒక ఉద్యమం ఇది.
ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ లెడ్ నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఏదైతే శక్తి యొక్క కన్జర్వేషన్ అంటే శక్తి యొక్క సంరక్షణ అనే అంశం ఉందో దానికి సంబంధించి విద్యార్థుల యొక్క నేతృత్వంలో జరుగుతున్న ఒక జాతీయ ఉద్యమం అని చెప్పొచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్స్టిల్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ టు సేవ్ ఎనర్జీ. అంటే అక్కడ ఉన్న ప్రజలకి కూడా శక్తి అనేది ఎంత ముఖ్యమైనది, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలియజేసి దాన్ని మనం సుస్థిరంగా ఉపయోగించాలి. అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా మనకి కావాల్సినంత మనం ఉపయోగించుకుని మిగతాదంతా వేస్ట్ అవ్వకుండా చూసి భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతగా వ్యవహరించాలి అనేది దీని యొక్క ముఖ్యం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ని కోట్ చేయాలనుకుంటున్నాను. మేబీ ఈ ఎగ్జాంపుల్ చెప్పినందుకు మీరు అందరూ నన్ను మేబీ హేట్ చేస్తారేమో నాకు తెలియదు, బట్ ఐఎమ్ హ్యాపీ టు సే ఇట్. రీసెంట్గా అంటే ఇప్పుడని కాదు, కొన్ని నెలల క్రితం, మేబీ ఒక 2-3 months బ్యాక్, మహేంద్ర సింగ్ ధోని, MS ధోని, కెప్టెన్ కూల్, ఒక ఇంటర్వ్యూలో ఈ వెహికల్స్ గురించి చెప్తూ ఒక మాట అన్నారు. మేబీ నాకు పర్సనల్గా అనిపించింది ఆ మాట అలా అనకుండా ఉండాల్సిందని. ఏంటంటే మీరందరూ ఈ వెహికల్స్ అని ప్రమోట్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఈ వెహికల్స్కి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికీ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి యూజ్ చేసే కదా, అంటే ఏవైతే శిలాజ ఇంధనాలు ఉన్నాయో, కోల్, ఇవన్నీ వాటిని ఉపయోగించే కదా మీరు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రిసిటీని ఒకవేళ బళ్ళు యూజ్ చేసిన ఎండ్ ఆఫ్ ద డే సోర్స్ మారట్లేదు కాబట్టి మీకు ఈ వెహికల్స్ పెద్దగా బెనిఫిట్ ఏమీ క్రియేట్ చేయవు అని. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ స్టేట్మెంట్తో, ఒక విధంగా ధోని గారు చెప్పింది కరెక్ట్, నేను కాదనట్లేదు, బట్ ద పాయింట్ ఈస్ ఇప్పుడు మీరు ఫాజిల్ ఫ్యూయల్స్ని ఒకవేళ ఫ్యూయల్లో యూజ్ చేస్తున్నారు అనుకుందాం, అంటే పెట్రోల్ డీజిల్ బల్లే వాడుతున్నారు అనుకుందాం, ఎలాగో అక్కడ ప్రాబ్లం ఉంది ధోని గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అని. అప్పుడు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా తీయాల్సి వస్తుంది కదా బయటికి శిలాజ ఇంధనాన్ని. బట్ అట్లీస్ట్ అక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ మీరు కావాలంటే సోలార్ నుంచి కూడా ఇవ్వచ్చు కదా, విండ్ నుంచి కూడా ఇవ్వచ్చు కదా, హైడల్ నుంచి ఇవ్వచ్చు కదా. సో వేరే సోర్సెస్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి, కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వట్లేదు. కానీ మీరు అలా కారణం చెప్పేసి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఇప్పటికీ కోల్ నుంచి వస్తుందన్న కారణాన్ని పెట్టి ఇక్కడ పెట్రోల్ డీజిల్ అవే ఇంకా యూజ్ చేస్తాను, దట్ డజంట్ మేక్ సెన్స్ కదా. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే కొంచెం పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ ఉన్నారో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా మేక్ షూర్ చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ కామన్ పీపుల్ కంటే ఎలక్ట్రిసిటీ వెహికల్ లేదు ఈ వెహికల్స్ కొనడం కష్టం కాబట్టి అట్లీస్ట్ నేనైనా కొంటాను అనే పొజిషన్లో ఉండాలి. కాదు నేను ఇప్పటికి కూడా అవే ఫాజిల్ ఫ్యూయల్ వెహికల్స్ కొంటానంటే వాట్ సార్ట్ ఆఫ్ సెన్స్ డస్ దట్ మేక్? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ధోని గారు చెప్పింది నిజమేనా, లేదు ఒక పర్స్పెక్టివ్ నుంచి ఇంకో పర్స్పెక్టివ్లో అది చెప్పకుండా ఉండాల్సిందా, లేదు మాస్టర్ మీరే తప్పు చెప్తున్నారు ధోని గారు కరెక్టే చెప్పారని మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ పీపుల్. అలానే ధోని అంటే గుర్తుకొచ్చింది, ధోని వేసుకున్న జెర్సీ నెంబర్ 7 ఏదైతే ఉందో దాన్ని BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, అంటే మన ఇండియాకి సంబంధించి క్రికెట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కంట్రోల్ చేసే ఒక సంస్థ ఉంది BCCI. ఈ సంస్థ ఇప్పటి నుంచి ఎవరు కూడా 7 అనే జెర్సీ వేసుకోవద్దు అని చెప్పేసింది. ఇట్ ఈజ్ ఇన్ ద ఆనర్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన గౌరవార్థం ఇప్పటి నుంచి ఎవరు కూడా 7 అనే నెంబర్ వేసుకోరనమాట. సో వాట్ ఎవర్ బీట్, దట్స్ ద థింగ్. నాకు తెలుసు మీరు ఒక అంశానికి సంబంధించి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, సార్ ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నారని. అదేంటో నేను చెప్పనా, ఇక్కడ 4E అని ఉంది కదా, ఆ E అంటే ఏంటి అని. ఆ 4E బేసిక్గా ఏదో ఊరికే పెట్టాలని పెట్టలేదు, 4 E'లను కలిపి 4E అని పెట్టారు. ఏంటంటే ఒకటి ఈకో ఫ్రెండ్లీనెస్, అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ సహితంగా ఉండేలాగా. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ, అంటే ఆర్థికంగా. మూడవది ఎడ్యుకేషన్, విద్య. నాలుగవది ఎంపవర్మెంట్, అంటే మీరు ప్రకృతికి సంబంధించి ఎనర్జీ కన్జర్వేషన్ సంబంధించి ఏం చేసినా సరే అది ఎన్వైర్న్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండాలి, అలానే ఒక కొత్త ఎకానమీని సృష్టించే విధంగా ఉండాలి, లేదా ఎకానమీకి ఒక బూస్ట్ లాగా ఉండాలి, అలానే అందరికీ దీని గురించి అవగాహన ఉండాలి. అలానే తద్వారా మనందరం కూడా మన జీవితం ఏదైతే జీవిస్తున్నామో ఒక మెట్టు పైకి ఎదిగే విధంగా ఉండాలి అనేది 4E అనమాట. 5వ ముఖ్యమైన అంశం వచ్చేసి గ్యాంగాటిక్ డాల్ఫిన్. ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం? బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ మనం అనుకున్నాం, మన ఇండియా యొక్క నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గ్యాంగాటిక్ డాల్ఫిన్. ఇది చాలా మందికి తెలుసు. అయితే ఒక స్టేట్ వచ్చి కేవలం మన భారతదేశానికే కాదు మా రాష్ట్రానికి కూడా ఇది స్టేట్ ఆక్వాటిక్ యానిమల్గా ఉంటుంది అని ఆ స్టేట్ చెప్పిందనమాట. ఇంతకీ ఆ స్టేట్ ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్, యూపీ హ్యాస్ మేడ్ ద గ్యాంగాటిక్ డాల్ఫిన్ యాజ్ ద స్టేట్స్ ఆక్వాటిక్ యానిమల్ రీసెంట్గా నేషనల్కే కాదు మాకు కూడా ఇది స్టేట్ ఆక్వాటిక్ యానిమల్ అని చెప్పేసింది. సో దీస్ డాల్ఫిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ రివర్స్ లైక్ గంగా, యమున, చంబల్, ఘాగ్రా, రప్తి, గేర్వా. ఈ రప్తి, గేర్వా మేబీ మీకు అంతగా తెలియకపోవచ్చు, లేదు విన్నా అంతగా పెద్ద ఇంపార్టెంట్ నదులని కాకపోవచ్చు, కానీ గంగా, యమున, చంబల్, ఘగ్రా ఇవైతే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. దీని యొక్క IUCN కన్జర్వేషన్ స్టేటస్. IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఒకప్పుడు అయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అని కూడా అనేవాళ్ళు. ఈ సంస్థ
ఎప్పటికప్పుడు రెడ్ డేటా బుక్ అని బుక్ని రిలీజ్ చేస్తుంది. దాంట్లో వృక్షజాతి అవ్వచ్చు, అంటే ప్లాంట్ స్పీసెస్ అవ్వచ్చు, లేదా జంతు జాతి అంటే యానిమల్ స్పీసెస్ అవ్వచ్చు, వీటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్తూ ఉంటుందన్నమాట. దాంట్లో ఈ గ్యాంగాటిక్ డాల్ఫిన్ యొక్క పరిస్థితి ఎండేంజర్డ్ స్పీసెస్గా గుర్తించబడింది. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నవి అని. క్రిటికల్లీ ఎండేంజర్ అంటే ఆల్మోస్ట్ అంతరించిపోయాయి అని అర్థం. దేర్ ఈజ్ అ స్లైట్ డిఫరెన్స్. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయాయి, ఇంకెక్కడ భూమి మీద లేవు. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయని. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఆల్మోస్ట్ అంతరించిపోయాయి, అంటే మేబీ ఇంకో 10-15 మిగిలాయి. ఎండేంజర్డ్ అంటే మేబీ ఒక 100లో మిగిలాయని అర్థం అనమాట. అలానే మన భారతదేశానికి సంబంధించి అయితే వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉందో, లేదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో 1972, దాని ప్రకారం ఈ గ్యాంగాటిక్ డాల్ఫిన్ షెడ్యూల్ 1లో పెట్టారు. విచ్ బేసికలీ మీన్స్ దానికి సంబంధించిన సంరక్షణాత్మక చర్యలు చాలా ఎక్కువగా తీసుకుంటారు, అంటే ప్రొటెక్టివ్ మెజర్స్ ఎక్కువగా తీసుకుంటారు. అలానే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని కూడా ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2016. ఎవరు లాంచ్ చేశారు? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా నదిని క్లీన్ చేయడానికి సంబంధించి ఏదైతే ఒక మిషన్ ఉందో అందులో భాగంగానే 2016వ సంవత్సరంలో డాల్ఫిన్లను కూడా కాపాడాలి, గ్యాంగాటిక్ డాల్ఫిన్ అనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ డాల్ఫిన్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చిత్రపటంలో గ్యాంగాటిక్ డాల్ఫిన్ కూడా గమనించవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవాళ కరెంట్ అఫైర్ 5 ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడతో ముగుస్తాయి. ఏంటి 5 గుర్తున్నాయా? మళ్ళీ చెప్పాలా? గుర్తున్నాయా? దట్స్ రియలీ గుడ్. ఒకవేళ గుర్తు లేకపోతే సింపుల్, మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియోని మొత్తం చూడండి. అలానే గుర్తుంది కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది. తొందరలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు మీ ప్రిపరేషన్కి సంబంధించి ఏది కూడా వదిలేయకండి. డోంట్ టేక్ ఎనీథింగ్ లైట్లీ. ఏదైనా సరే అంత సీరియస్గా, ఎంత ఇంటెన్స్గా తీసుకోవాలి అంత ఇంటెన్స్గా తీసుకోండి. ప్రిపరేషన్కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన కోర్సులో ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీకు వాటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే 9133449696కి కాల్ చేయండి. అలానే నవంబర్ నెలకి సంబంధించిన నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఏదైతే ఇన్ బ్రీఫ్ ఉందో అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అది మీరు అప్టేక్ జాబ్స్ ప్లస్కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.